మిర్చి సాగుకి రైతులు దూరం కాబోతా ఉన్నారండి. ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం మినిమం 50% నుంచి 70% తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. దీని విషయం మీద మనం ఇప్పుడు చర్చిద్దాం. సరే, ముందుగా ఇప్పుడు ప్రస్తుతానికి మిర్చి మార్కెట్ లో రేట్ ఎట్ట పలుకుతుంది అనే విషయం తెలుసుకున్న తర్వాత మళ్ళీ మిర్చి సాగు విస్తీర్ణము దాని యొక్క ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. చాలా మంది రైతులైతే కామెంట్లు చేస్తా ఉన్నారండి. పెద్దగా మార్కెట్ రేట్ల విషయంలో అయితే పెద్ద వేరియేషన్ ఏం లేదు, ఒక 50 రూపాయలు అటు ఇటు అవడం తప్ప. కానీ కొంతమంది రైతులైతే ఆ రేట్ల గురించి కొంచెం వీడియో పెట్టండి అంటూ ఉంటారు. ప్రస్తుతానికైతే వీడియోలు చేసేవాడు కూడా మార్కెట్ రేట్ల విషయంలో అంత ఇంట్రెస్ట్ గా ఉండడం లేదు. ఎందుకంటే రోజు రోజుకి పతనం అవుతా ఉన్నది. గుంటూరు మిర్చి యార్డులో మనం పరిశీలించినట్టయితే ఏసీ రకానికి వచ్చేసి కొత్తగా సరుకు తీసుకొచ్చి అమ్మడానికి అయితే రైతులు ఉత్సాహం చూపించడం లేదు. ధరలు లేని కారణంగానే ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. వస్తుందేమో ధర అని ఆశాభావంలోనే ఉన్నాడు రైతు. మొన్న మే నెలలో కోసినటువంటి కోతకాయలు ఈ కొద్ది రోజులు ఇంటికాడ పెట్టుకుని రైతు ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డుకు తీసుకొచ్చి అమ్ముతా ఉన్నాడు. అవన్నీ చివరి కోతకాయలు, షార్ట్ కాయలు, పొడవు తక్కువ ఉండే కాయలు. ఈ వెరైటీస్ గురించి ప్రస్తుతానికి మనం ధరలు మాట్లాడుకుందాం. తేజ వెరైటీ కూడా ఒక 500 రూపాయలు తగ్గిందని చెప్పుకోవాలి. మిగతా రకాలకి మిర్చి ధరలు మనం పరిశీలించినట్టయితే మొట్టమొదటిగా తేజ రకం గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. చివరి కోతకాయలు అనేటివన్నీ 9,000 దగ్గర కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. వాటర్లో కొంచెం బెటర్ గా ఉంటే 10,000 రూపాయల వరకు పలుకుతా ఉంది. ఏసీ కాయల ధరకు వస్తే 12,000, 13,000, ఒక్క 200, 13,200 కాడ రేటు పడిపోతా ఉంది. సుపీరియర్ క్వాలిటీ అయినా 13,200. మునుపటి రోజుతో పోలిస్తే ఈ రోజు సుపీరియర్ క్వాలిటీ గానీ 500 రూపాయలు రేటు పడిపోయింది. నెంబర్ 5 రకానికి వచ్చినట్టయితే 9,000 రూపాయలు మొదలుకొని అందులో ఏసీ రకం అయితే 12,000, అందులో ఇంకా సుపీరియర్ క్వాలిటీ అనుకుంటే గనక 13,500 రూపాయలు కాడ పడిపోతుంది. ఇక డీడీలు మంచి చివరి కోతకాయలు మంచి క్వాలిటీ అయితే గనక 9,000, 9,500 కాడ పలుకుతా ఉన్నది. ఆ రకంలోని ఏసీ కాయలు అయితే 11,000, 11,500 రూపాయలు కాడ పలుకుతా ఉన్నది రేటు. 341 అనే రకానికి వచ్చినప్పుడు చివరి కోతకాయలు షార్ట్ గా ఉండే రకానికి అయితే 10,000 రూపాయలు కాడ పలుకుతుంది. అందులో బెస్ట్ క్వాలిటీ అనుకుంటే గనక 10,500 పలుకుతా ఉన్నది. అందులో బెస్ట్ ఇంకా సుపీరియర్ గా ఉంది అనుకుంటే గనక 13,000, 13,200 కాడ పలుకుతా ఉంది. ఇక 34 వెరైటీ రకానికి వచ్చినట్లయితే తక్కువలో తక్కువ డౌన్ సైడ్ 8,000 రూపాయలు, 9,000 వరకు పలుకుతా ఉన్నది. అందులో మీడియంగా ఉంటే 10,000, ఇంకా సుపీరియర్ గా ఉంటే ఇంకొక 500, 10,500 రేటు పలుకుతోంది. సరే, నెంబర్ 5 అనేది తీసేది. సంగం క్లాసిక్ రకానికి వస్తే 8,000 రూపాయల నుంచి మొదలుకొని అందులో కొంచెం బెటర్ గా ఉండే రకం అయితే 9,500 నుంచి ఇంకా బెస్ట్ సుపీరియర్ క్వాలిటీ అయితే 11,000 దగ్గర పలుకుతా ఉంది. ఇంకా బంగారం బుల్లెట్ అనే రకానికి వచ్చినప్పుడు మాక్సిమం సరుకంతా 9,000 కాడ నడుస్తా ఉంది. అందులో ఏసీ రకం అయితే కనుక 11,000 రూపాయలు, 12,000 కూడా పలుకుతుంది. అక్కడక్కడ 12,200 కూడా పలుకుతుంది. ఆర్మూర్ లో షార్ట్ కాయలు చివరి కోత కాయలు వచ్చేటప్పటికి 8,000 దగ్గర మొదలయ్యి ఏసీ రకంలో అయితే 10,000, 10,200 కాడ రేటు పడతా ఉంది. ఏసీలో ఇంకా సుపీరియర్ బాగుంది రకం అంటే కనుక 11,000 పలుకుతా ఉంది. 273 కుబేరా రకానికి వచ్చినప్పుడు 8,000, 9,000 రేటు నడుస్తా ఉంది. అందులో ఏసీ కాయలు అయితే 11,000 దగ్గర పడతా ఉంది. ఇంకా షార్కుల విషయానికి వస్తే నాన్ ఏసీ 9,000 నుంచి 10,000 కాడ నడుస్తా ఉంది. అది ఏసీ రకానికి వచ్చినట్లయితే 11,000 నుంచి 12,200 పడతా ఉంది రేటు. ఇక బ్యాడిగి రకాలు మనం పరిశీలించినట్లయితే కనుక చింజంట ఇంకా 355 బ్యాడిగీలు కనుక అయితే 9,000, ఏసీ కాయ కనుక అయితే 12,000 రూపాయల దగ్గర నడుస్తా ఉంది. అందులో మళ్ళీ సుపీరియర్ క్వాలిటీ బాగుంది రకం అంటే కనుక 12,500 కాడ నడుస్తా ఉంది. సింజంటా రకానికి వచ్చేటప్పటికి 8,000, 9,000 చివరి కోత కాయలు, ఏసీ కాయలకు వచ్చేటప్పటికి 11,000 రేటు పలుకుతా ఉంది. 2043 రకానికి వచ్చేటప్పటికి చివరి కోత కాయలు 8,000, 9,000 రేటు పలుకుతా ఉంది. అందులో ఏసీ సరుగ్గానైతే 12,000 నుంచి 13,000 వరకు రేటు పలుకుతా ఉంది. రోమి 26 రకానికి వచ్చినట్లయితే చివరి కోత కాయలని 8,000, 9,000 కాడనే పలుకుతున్నాయి. ఏసీ కాయలు కనుక అయితే 12,000 నుంచి 12,500 కాడ రేటు పలుకుతా ఉంది. నాన్ ఏసీ వెరైటీస్ అయినా క్వాలిటీ కనుక ఉన్నట్లయితే చివరి కోతకాయలు చిన్న చిన్న షార్ట్ మిరపకాయలు అయితే కనుక 5,000, 6,000, 7,000 కాడ నడుస్తా ఉన్నాయి. తాలుగాయలు అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 3,000 దగ్గర నుంచి 6,000 దాకా క్వాలిటీని బట్టి నడుస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో అంటే ఒక 4 రోజుల తర్వాత ఏసీ కాయలు అయితే తీసే అవకాశం ఉంది. మార్కెట్ కు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే మిర్చి వ్యవసాయం సీజన్ పెద్దగా స్టార్ట్ అవ్వలేదు. పంట పరిమాణం కూడా బాగా తగ్గే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రైతులు కూడా మిర్చి సాగు చేయాలంటే కొంచెం భయాందోళనలో ఉన్నారు. వర్షాలు కూడా ఇప్పుడు చురుగ్గా పడడం లేదు. జూన్ మాసం కూడా దాదాపుగా ముగిసిపోయిందని చెప్పుకోవాలి. జూన్ లో పడాల్సినంత వర్షపాతం కూడా పడలేదు. దానివల్ల రైతులు కూడా దెబ్బతిన్నారు. జూలైలో వర్షాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా పంట పరిమాణం మీద ఆసక్తి ఉంటుంది. పెరుగుతుందా తగ్గుతుందా అని. జూలైలో వర్షాలు పడేదాన్ని బట్టి కూడా మిర్చి ధరల మీద ప్రభావం చూపుతుంది. ఈ మిర్చి ధరల్లో వేరియేషన్ వచ్చినప్పుడు లేదా కొత్తగా ఏదైనా
మార్పులు చేర్పులు జరిగినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.